60,000 జీతం వచ్చిందని చెప్పి ఆనందిస్తే 10,000 రూపాయలు ట్యాక్స్ పోతా వచ్చింది. అదే సందర్భంలో ఆ తర్వాత అప్పుడు జీతం పెంచడానికి గుర్తు బాస్ అన్నమాట, నీకు జీతం 50,000 పెంచినా అది గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది గురు, నీకేం మిగలదు, కాబట్టి నీకు జీతం పెంచడం కంటే ఏదైనా ప్రాపర్టీ కొనియడం బెటరు అని చెప్పి, కాబట్టి లోపు సంస్థ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఇది. కానీ ఆ రోజున అంటే అక్కడ చేతికి తర్వాత అది నేను మనకి ఇవ్వడానికి ఇష్టం లేక ఆయన అట్లా అనుకుంటున్నాడేమో అనుకోవడానికి లేదు. ఆ తర్వాత ₹1,00,000 జీతానికి వెళ్ళా. జోక్ ఏంటంటే 60,000 రూపాయల జీతం అప్పుడు 49,000 రూపాయలు చేతికి వస్తే ₹1,00,000 జీతం అయినప్పుడు 69,000 చేతికి వచ్చింది. ₹1,00,000 జీతం అధికారికంగా ₹1,00,000 ఇది సన్ నెట్వర్క్ కూడా నా ఫస్ట్ శాలరీ ఆఫర్ ₹1,00,001 అనమాట. అంటే వాళ్ళు సున్నాలు ఉండటం ఇష్టం ఉండదు కాబట్టి ₹1,00,001 పెట్టారు. తర్వాత అన్ని ఒకట్లు పెట్టారు కావాలని. ఆ విధంగా శాలరీ వస్తే నేను ఏదో బల్క్ అనుకుంటే తీరా చూస్తే 68,000 69,000 జీతం చేతికి వచ్చేది. సరే పిఎఫ్ పోను దాదాపుగా ఏడాదికి 20-30 వేల, నెలకు 20-30 వేల రూపాయలు ఎగిరిపోతూ ఉండేది. అట్లాంటి చూసుకున్న ప్రతిసారి కూడా కడుపు రగిలిపోతూ ఉండేది. ఎందుకంటే రాత్రి పగలు పనిచేసేవాళ్ళం. అలా పనిచేస్తేనే మనకి ఆ స్థాయిలో అప్పచెప్పడం కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వడం కానీ చేసుకొచ్చింది. రాత్రి పగలు పని చేస్తే మనం చివరికి ఎవరిని పోషిస్తున్నాం, ప్రభుత్వాన్ని పోషించడానికా అనేది బాధ వేసేది. ఎందుకంటే మామూలుగా పన్ను కట్టడానికి బాధపడను, కానీ ఇంత దారుణంగా దోపిడీకి అయితే రెండో పాయింట్ ఏంటి, మనకు కరెక్ట్గా ఏ ఆసుపత్రి డబ్బులు కావాలంటే చేతిలో ఉండదు, ఏ స్కూల్కి కావాలంటే డబ్బులు చేతిలో ఉండదు.